గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి హౌ టు క్యాలిక్యులేట్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎ నెంబర్. ఒక క్యూబ్ రూట్ ఆఫ్ నెంబర్ని మనం 5 సెకండ్స్లో ఆన్సర్ అనేది ఫైండ్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ ఆ ట్రిక్ తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 3/√12 167 ఉంది. ఈ క్వశ్చన్ని మనం 5 సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సాల్వ్ చేసే ముందు మనకు స్టార్టింగ్ 1 to 10 క్యూబ్స్ అనేది తెలియాలి. సో బేసిక్ అది తెలియాలి. దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది తెలిసాకే మనకు ఇది ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది. ఓకేనా? ఫస్ట్ నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125. ఓకేనా? 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729, 10 క్యూబ్ వచ్చేసి 1000. ఓకేనా? ఇవి ఎలా వచ్చినాయి అంటే నార్మల్గా అందరికీ తెలుసు, బట్ అది కూడా చెప్తాను. 1 క్యూబ్ అంటే ఏంటిదంటే 1ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1 వచ్చింది. 2 క్యూబ్ అంటే 2ని 3 టైమ్స్ చేస్తే 2 2s 4, 4 2s 8. ఓకేనా? ఈ విధానంగా చేస్తే మనకి ఇవన్నీ అన్నీ వచ్చినాయి. 1 to 10 క్యూబ్స్ అనేవి కంపల్సరీగా మనకు గుర్తుండాలి. ఇది ఒకటైతే మీకు క్లారిటీ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీరు మంచిగా అబ్జర్వ్ చేయండి. 1 క్యూబ్కి 1 వచ్చింది లాస్ట్ డిజిట్, 2 క్యూబ్కి లాస్ట్ డిజిట్ 8 వచ్చింది, 3 క్యూబ్కి 7 వచ్చింది లాస్ట్ డిజిట్, 4 క్యూబ్కి 4 వచ్చింది లాస్ట్ డిజిట్, 5 క్యూబ్కి 5 వచ్చింది లాస్ట్ డిజిట్, 6 క్యూబ్కి 6 వచ్చింది లాస్ట్ డిజిట్, 7కి 3 వచ్చింది, 8కి 2 వచ్చింది లాస్ట్ డిజిట్, 9కి 9 వచ్చింది లాస్ట్ డిజిట్. ఓకేనా? ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ డిజిట్ దేనికి వచ్చింది, దేనికి ఏ నెంబర్ వచ్చింది అనేది. 1కి 1 వస్తుంది. ఓకేనా? 2కి 8 వస్తుంది, 3కి 7 వస్తుంది, 4కి లాస్ట్ డిజిట్ 4 వస్తుంది, 5కి లాస్ట్ డిజిట్ 5 వస్తుంది, 6కి 6 వస్తుంది, 7కి 3కి 7 వస్తుంది లాస్ట్ డిజిట్, 7కి 3 వస్తుంది. నెక్స్ట్ 8కి 2 వస్తుంది లాస్ట్ డిజిట్, 2కి 8 వస్తుంది లాస్ట్ డిజిట్, 9కి 9 వస్తుంది లాస్ట్ డిజిట్, 0కి 0 వస్తుంది లాస్ట్ డిజిట్. ఓకేనా? ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి. 2కి 8 వస్తుంది లాస్ట్ డిజిట్, 3కి 7 వస్తుంది లాస్ట్ డిజిట్. ఈ 2 గుర్తుపెట్టుకుంటే చాలు. మిగతా అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 1కి 1 వస్తుంది లాస్ట్ డిజిట్, 4కి 4 వస్తుంది, 5కి 5 వస్తుంది, 6కి 6, 9కి 9 వస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, 2కి 8 వస్తుంది లాస్ట్ డిజిట్, 8కి 2 వస్తుంది లాస్ట్ డిజిట్, 3కి 7 వస్తుంది లాస్ట్ డిజిట్, 7కి 3 వస్తుంది లాస్ట్ డిజిట్. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 3/√12 167 ఉంది. సో ఒకసారి చూడండి. లాస్ట్ డిజిట్ ఏంటిది? 7. 7కి లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? 3 వస్తుంది. ఓకేనా? ఇది 7కి లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది? 3. సో ఇక్కడ 3 పెట్టుకొని 3 నెంబర్స్ని స్ట్రైక్ చేయాలి. మనం క్యూబ్ చేస్తున్నాం, 3 నెంబర్స్ని స్ట్రైక్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఏముంది? 12 ఉంది. ఓకేనా? మంచిగా గమనించండి. 12 ఉంది. 12 కన్నా మనం తక్కువ నెంబర్ని తీసుకోవాలి. తక్కువ నెంబర్ అంటే ఎక్కడికి వెళ్ళి తీసుకుంటాం? ఇక్కడ మనకు 1 to 10 ఉన్నాయి కదా క్యూబ్స్. ఇందులో 12 కన్నా తక్కువ ఉన్నది ఏంటిది? 12 కన్నా తక్కువ ఉంది 8. ఇవన్నీ క్యూబ్స్ కదా, ఇవి పర్ఫెక్ట్ క్యూబ్స్. 12 కన్నా తక్కువ ఉన్నది ఏంటిది? 8. 8ది ఏంటిది? క్యూబ్. 2 క్యూబ్. సో ఆన్సర్ ఎంత? 2. 23 ఈజ్ ఆన్సర్. చూసారా మీకు ఎంత టైం పట్టింది? జస్ట్ ఒక 5 సెకండ్స్లో ఆన్సర్ అనేది వచ్చింది. టైం కూడా ఎక్కువ పట్టలేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 3/√39304. ఓకేనా? ఇది సాల్వ్ చేయండి. 4కి లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? 4 వస్తుంది. 4కి లాస్ట్ డిజిట్ 4 వచ్చింది. చూడండి, 4కి లాస్ట్ డిజిట్ 4. 3 డిజిట్ని స్ట్రైక్ చేయండి. 39 కన్నా తక్కువ నెంబర్ ఏడుంది? 27. 39 అనేది పర్ఫెక్ట్ నెంబర్ కాదు. 39 కన్నా కింద ఏముంది? లెస్ దెన్ నెంబర్ వచ్చేసి 27.
39 అనేది 27కి 64కి మధ్యలో వస్తుంది కదా. సో నేను మంచిగా చెప్తున్నాను, ఒకసారి మంచిగా వినండి. ఇవి 1 to 10 క్యూబ్స్. ఇక్కడ మనకు 39 వచ్చింది. 39 అనేది ఇందులో 27కి 64కి మధ్యలో వస్తుంది. కానీ మనం 39 కన్నా తక్కువ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ని మాత్రమే తీసుకోవాలి. సో 27 అనేది తక్కువ నెంబర్. సో 27 అనేది దేనిది? 3 క్యూబ్ది. సో మనం ఏం పెట్టుకోవాలి? 3 పెట్టుకోవాలి. ఆన్సర్ ఏంటిది? 34. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటిది 3√64. దీన్ని సాల్వ్ చేయండి. జీరోకి ఏమొస్తుంది? లాస్ట్ డిజిట్ జీరోనే వస్తుంది. ఈ 3 డిజిట్ని స్ట్రైక్ చేయండి. 64కి 4. ఆన్సర్ వచ్చేసి 40. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 3√11,0,592. ఈ ట్రిక్ ఓన్లీ పర్ఫెక్ట్ నెంబర్స్కి మాత్రమే, అంటే క్యూబ్ రూట్ ఆఫ్ నెంబర్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. నాన్ పర్ఫెక్ట్ క్యూబ్ రూట్స్కి కాదు. దానికి వేరే వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో. 2కి లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? 2కి 8 వస్తుంది. చూడండి, 2కి 8 వస్తుంది. సో ఇక్కడ 8. ఈ 3 డిజిట్ని స్ట్రైక్ అవుట్ చేయండి. 110. 110 అనేది 125కి 64కి మధ్యలో వస్తుంది. సో మనం 110 కన్నా తక్కువ నెంబర్ తీసుకోవాలి. 110 కన్నా తక్కువ నెంబర్ అంటే ఏంటిది? 64 కదా, దానికన్నా చిన్న ఉంది. సో దీన్ని ఏంటిది? 4. 48 ఈజ్ ఆన్సర్. జస్ట్ 1 స్టెప్లోనే ఆన్సర్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి సాల్వ్ చేద్దాం మనం. 3√205,379. 9కి లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? 9 వస్తుంది. మంచిగా అబ్జర్వ్ చేయండి. 9కి లాస్ట్ డిజిట్ 9 వస్తుంది. 3 నెంబర్స్ని స్ట్రైక్ అవుట్ చేయాలి. 205. 205 అనేది 205 కన్నా తక్కువ నెంబర్ ఏంటిది? 125. 125ది ఏంటిది? క్యూబ్. 5 క్యూబ్. y క్యూబ్ ఈక్వల్స్ టు 125. అంటే 5 పెట్టుకోవాలి. ఆన్సర్ ఎంత వస్తుంది? 59 ఈజ్ ఆన్సర్. సో మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంత టఫ్ ఏం కాదు, చాలా సింపుల్. ఒక 5 మినిట్స్ మీరు కూర్చొని నేర్చుకుంటే మీకు వచ్చేస్తుంది. 1 to 10 క్యూబ్స్ అయితే నేర్చుకొని దీన్ని ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. స్క్వేర్స్, క్యూబ్స్ ఏమంత డిఫరెన్స్ ఉండదు. స్క్వేర్స్లో 3 స్టెప్స్ ఉంటాయి, క్యూబ్స్లో జస్ట్ 2 స్టెప్స్ ఉంటాయి. అవి ఇవి మీరు నేర్చుకుంటే మీరు ఎలాంటి సింప్లిఫికేషన్ ఇచ్చినా సరే మీరు ఈజీగా చేసేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.